369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన కృష్ణలంక రిటైనింగ్ వాల్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. 12 లక్షల క్యూసెక్లు వరద వచ్చినా ఎటువంటి భయం లేదని పేర్కొన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్క్ను ఏర్పాటు చేశామని, మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని వెల్లడించారు. విజయవాడలో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. 369 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రిటైనింగ్ వాల్ను ప్రారంభించారు. అనంతరం 12.40 కోట్లతో అభివృద్ధి చేసిన కృష్ణా రివర్ ఫ్రంట్ సుందరీకరణ, 14.93 కోట్లతో ఆధునీకరించిన రామలింగేశ్వర్ నగర్ 20 MLD STP ప్లాంట్ను ప్రారంభించారు. రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు. 12 లక్షల క్యూసెక్ల వరద వచ్చినా భయం లేదన్నారు. గోడ వెంబడి ఆహ్లాదకరమైన రివర్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశామని, మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా పార్కును తీర్చిదిద్దామని తెలిపారు. ఆహ్లాదకర వాతావరణంతో బెజవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీలు కేశినేని నాని, మార్గాని భరత్, మంత్రి అంబటి రాంబాబు, మున్సిపల్ శాఖ స్పెషల్ CS వై శ్రీలక్ష్మి, తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి దేవినేని అవినాష్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోలీస్ కమిషనర్ కాంతిరన్న టాటా, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, మొండితోక అరుణ్ కుమార్, రోహుల్లా, కల్పలతారెడ్డి, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈరోజు ఈ 58 నెలల కాలంలోనే ఆ పెండింగ్ లో ఉన్న ఫ్లైఓవర్ పూర్తి చేయడమే కాకుండా మరో 2 ఫ్లైఓవర్లు కూడా ఇప్పుడు అదే రోడ్లోనే కనిపిస్తాయి. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ కూడా కలుపుకుంటే ఇంకొక ఫ్లైఓవర్. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటనే యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయిపోయిన పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే కనిపిస్తా ఉన్నాయని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. అదే రకంగానే ఔటర్ రింగ్ రోడ్లు, ఖాజా నుంచి చిన్నౌటుపల్లెకు గుంటూరు ట్రాఫిక్ అంతా కూడా విజయవాడ మీద పోవాల్సిన అవసరం లేకుండా అట్నుంచి ట్రాఫిక్ పోయేట్టుగా ఆ ప్రాజెక్టు కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అది కూడా మరో 2 నెలల్లో ఏకంగా దాన్ని కూడా రిబ్బన్ కట్టి ఓపెన్ చేసే విధంగా ఆ ప్రాజెక్టు కూడా జరుగుతూ ఉన్నాయి పనులు. ఇవన్నీ కూడా గతానికి ఇప్పటికీ మధ్య తేడా గమనించి మనం అడుగుతా ఉన్నాం. మనమేమో ప్రతి అడుగులోనూ కూడా అభివృద్ధి అంటే ఇది అని చెప్పి ప్రతి ఇంటికి కూడా మంచి జరిగిస్తూ అభివృద్ధిని ప్రతి అడుగులోనూ చూపిస్తూ అడుగులు వేయిస్తా ఉన్నాం మనం. అటువైపున మన వ్యతిరేకులందరూ కూడా ఏమీ చెయ్యరు, కానీ అభివృద్ధి అని అంటారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ 58 నెలల కాలంలోనే మీ స్కూళ్ళు బాగుపడ్డాయి, మీ హాస్పిటళ్ళు బాగుపడ్డాయి. గ్రామీణ స్థాయిలో అయితే వ్యవసాయం చేసే తీరు కూడా బాగుపడింది. ఎప్పుడు జరగని విధంగా మార్పులన్నీ కూడా చోటు చేసుకుంటా ఉన్నాయి. ఎప్పుడు చూడని విధంగా వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ మన ఇంటికి వచ్చి మన ఇంట్లో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మను, ప్రతి అవ్వాతాతను, ప్రతి అన్న తమ్ముడిని కూడా ఆప్యాయంగా ఒక చెల్లెమ్మలా, ఒక తమ్ముడిలా పలకరిస్తూ మంచి చేసే కార్యక్రమం ఏ ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా, వివక్ష లేకుండా జరిగిస్తా ఉన్న పరిస్థితులు కూడా కేవలం ఈ 58 నెలల కాలంలోనే మాత్రమే జరుగుతా ఉన్నాయనేది కూడా గమనించమని కోరుతాను. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ప్రజలు ఆశీర్వదించి అధికారం కట్టబట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కోరారు. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఈ మహత్తరమైన ముందడుగుతో ఏపీ ప్రజల భవిష్యత్తుకు బాటలు పడ్డాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమిపై ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ నాయకత్వంలో ఏపీలో లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో 3 పార్టీలు కలిసి పనిచేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. పేద విద్యార్థులకు ఐబీ సిలబస్ ద్వారా ప్రపంచ స్థాయి విద్యను ప్రభుత్వం అందిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని పేర్కొన్నారు. నాడు నేడు పథకానికి సుమారు 14,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. క్రైస్తవ మిషనరీలు, స్టెల్లా కళాశాల వంటి విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని ఎంపీ ప్రశంసించారు.
ఎంపీ కేశినేని నాని ఎంపీ నిధులతో స్టెల్లా కళాశాలకు కంప్యూటర్లు బహూకరించారు. ఈ సందర్భంగా కంప్యూటర్ ల్యాబ్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కంప్యూటర్ ముందు కూర్చొని వారితో ఇంటరాక్ట్ అయ్యారు. అనంతరం ఎంపీ నాని మాట్లాడుతూ స్టెల్లా కళాశాలకు తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. ఆమె మాతృమూర్తి సోదరి ఈ కళాశాలలోనే చదివారని చెప్పారు. నేడు సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రపంచం మొత్తం ఫోన్లోనే ఉందని అన్నారు. క్రైస్తవ మిషనరీలు విద్యాభివృద్ధి కోసం విశేష కృషి చేశాయని, అనేక మంది ప్రముఖులు మిషనరీ సంస్థలోనే విద్యను అభ్యసించారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి ఎంతో ఖర్చు చేస్తుందని అన్నారు. నాడు నేడు పథకానికి సుమారు 14,000 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఐబీ సిలబస్ ద్వారా పేదలకు ప్రపంచ స్థాయి విద్యను అందిస్తోందని వివరించారు. ఈరోజు మారిస్టా కాలేజ్ చాలా ఏళ్లుగా కూడా ఈ ప్రాంతంలో ఆడపిల్లల విద్యాబోధన కోసం అత్యంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్ మారిస్టా కాలేజీ. అసలు 1962లో స్టార్ట్ చేసినప్పుడు మా మదర్ ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, అట్లాగే మా సిస్టర్ కూడా ఇక్కడే చదువుకున్నారు. అంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు అంటే మారిస్టా కాలేజీ, మగపిల్లలు అంటే లైలా కాలేజీలో చదువుకునే పరిస్థితి. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లో చదువుకోవటం, ఇక్కడ మారిస్టా కాలేజీ కోసం, లైలా కాలేజీ కోసం దాదాపు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చదువుకున్నాడు. అట్లాగే సిస్టర్స్, అట్లాగే క్రిస్టియన్ మిషనరీస్ కూడా ఈ ప్రాంతంలో వైద్యం కోసం, విద్య కోసం బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి కూడా అమెరికన్ హాస్పిటల్ పెట్టి, నిర్మలా స్కూల్ పెట్టి, ఎట్కిన్సన్ స్కూల్ పెట్టి, ఇట్లా మారిస్టా కాలేజ్ పెట్టి, లైలా కాలేజ్ పెట్టి, ఎన్ఎస్ఎం స్కూల్ పెట్టి, ఆ రోజుల్లో ఆంగ్లంలో విద్య బోధన అంటే ఈ కాలేజీలో గుర్తొచ్చాయి, ఈ స్కూల్సే గుర్తొచ్చాయి. ఆ రోజుల్లో మరి పిల్లలు రాజశేఖర రెడ్డి గారు కూడా, గౌరవ రాజశేఖర మాజీ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు కూడా లైలా కాలేజ్ స్టూడెంట్. సో అటువంటి గొప్ప కాలేజీలు అన్నీ కూడా సో నా ఎంపీ నిధుల నుంచి ఈరోజు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ కంప్యూటర్స్ కోసం ఒక 25 లక్షలు నా ఎంపీ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది. దాని ఓపెనింగ్ కోసం వచ్చాను. పిల్లలందరూ కూడా చాలా చక్కగా చదువుకుంటున్నారు. ఎక్కడెక్కడి నుంచి దూర ప్రదేశాల నుంచి కూడా వచ్చి మంచి ఎడ్యుకేషన్. రైతులకు మోడీ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మార్చి 14న చలో ఢిల్లీకి మద్దతు ఇవ్వాలని రైతు సంఘాల నాయకులు కోరారు. రామ్లీలా మైదానంలో జరిగే రైతు మహాసభను జయప్రదం చేయాలన్నారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులకు దగా చేసిన మోడీని గద్దెదించాలని వారు పిలుపునిచ్చారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు రైతు సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో రైతు సంఘ నేతలు వై కేశవరావు, ఈశ్వరయ్య మాట్లాడుతూ రైతులకు లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను పూర్తి చేయని మోడీని గద్దె దింపాలన్నారు. నల్ల చట్టాల రద్దు కోరుతూ ఢిల్లీలో రైతుల ధర్నా సందర్భంగా ఇచ్చిన హామీలను మోడీ ఇప్పటివరకు ఆచరించలేదని మండిపడ్డారు. దేశ ప్రజలకు అన్నం పెట్టే రైతులను మోడీ దగా చేశాడని, కోట్లాది రూపాయలు ప్రభుత్వానికి ఎగ్గొట్టే బడా కంపెనీలకు మోడీ రెడ్ కార్పొరేట్ పరిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామినాథన్ ఇచ్చిన నివేదికను అమలు చేయలేదని, 4 సార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేదన్నారు. రైతులకు ఇస్తానన్న హామీలను మోడీ పూర్తి చేయలేదని, కేంద్ర మంత్రులు రైతుల సమస్యలపై కాకుండా ఇతర సమస్యలపై మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. రైతులను మోసగించిన మోడీని అధికార పీఠం నుండి దించాల్సిందేనని, 21 డిసెంబర్లో హర్యానా సరిహద్దుల్లో రైతులపై పోలీసులు జరిపిన దాడిలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్రం అనుమతి ఇస్తోందని, కేంద్రం తీరును నిరసిస్తూ మార్చి 14 తేదీన ఢిల్లీలో జరిగే సభకు రైతులు, కార్మికులు పెద్ద ఎత్తున వచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వ్యాధిగ్రస్తులైనటువంటి పరిస్థితి అయినప్పటికీ రైతాంగం పట్టుబెట్టలేదు. దానికి కొనసాగింపుగానే రేపు 14న ఢిల్లీలో రామ్లీలా మైదానంలో బహిరంగ సభ, దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు జరపడానికి నిర్ణయించింది సంయుక్త కిసాన్ మోర్చా అండ్ ట్రేడ్ యూనియన్ల జాతీయ కమిటీ. దీన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ రోజున ప్రెస్ మీట్ మిమ్మల్ని అందరూ పిలిచాం. సమస్యలను పరిష్కరించకపోగా రైతాంగం పైన కాల్పులు జరపడం, ఒక రైతును పొట్టన పెట్టుకోవడం, అదేవిధంగా 5 మంది రైతులు గుండెపోటుతో మరణించడం, వందలాది మంది తీవ్ర గాయాలు పాలు కావడం అనేటువంటిది ఇది చాలా దారుణమైనటువంటి ఘటన. అయినప్పటికీ కూడా దేశమంతా కూడా ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేకపోవడం ఇది దుర్మార్గం.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రజలతో మమేకమై పార్టీని ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రజలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని అన్నారు. వైసీపీ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం భగవతి కాటా పక్కన నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ వైసీపీ కాంగ్రెస్ పార్టీ దిగ్విజయంగా 14వ సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని పార్టీని బలోపేతం చేశారని, పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎంతో కష్టపడ్డారని చెప్పారు. ఎన్నికల ముందు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175కి 175 స్థానాలు కైవసం చేసుకుంటుందని అన్నారు. ఏదైతే 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. తప్పకుండా ప్రజల్లో మమేకమయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాగే ఈరోజు జగనన్న స్థాపించిన కాడి నుంచి 23 సీట్లు 23 సీట్లు వస్తే మళ్ళీ ఈ రోజుకి ఈ ఒకసారి మళ్ళీ రెండోసారి అధికారంలో వచ్చేటప్పటికి 151 సీట్లతో ప్రజలు ఆశీర్వదించారు. మళ్ళీ ఇప్పుడు 24 ఎలక్షన్లో 175కు 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి దిగ్విజయంగా ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాను. అనంతరం ఏపీ ఐడీసీ చైర్మన్ బండి పుణ్యశీల మాట్లాడుతూ వైసీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని అన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు జగనన్న సైనికులుగా ఉండడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తోక పార్టీలు ఎన్ని వచ్చినా ఏమీ చేయలేవన్నారు. ఇంటి పట్టా వచ్చిందని ఓ మహిళ భావోద్వేగంతో మాట్లాడితే తనను కూడా వదిలిపెట్టకుండా ఆత్మహత్య చేసుకునేలా ట్రోలింగ్స్ చేశారన్నారు. ఆడపడుచు ఉసురు తెలుగుదేశం పార్టీకి తగులుతుందని, రాబోయే ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. తల్లి ఉసురు కొట్టి ప్రతిపక్ష పార్టీలు కనుమరుగైపోయే రోజులు 45 రోజుల్లో మాత్రమే ఉన్నాయని తెలియజేస్తూ, ఆడదాని ఉసురు తగిలిన ఏ పార్టీ కూడా భవిష్యత్తు ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడా లేదు. మరి అంతకుముందు ఆంధ్ర రాష్ట్ర మహిళలకి మద్యాన్ని ఏర్లై పారిచ్చి వాళ్ళ కన్నీళ్లు చూసి 23కే పరిమితమై మూలగుచ్చినటువంటి తోక పార్టీలు ఈసారి ఒక్కటి కూడా గెలవలేక వైనాట్ 175 అనే మా జగన్మోహన్ రెడ్డి గారి మహాసంకల్పాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పైన భగవంతుడు నిజం చేయబోతున్నారని ఈ పార్టీ దినోత్సవ సందర్భంగా నేను బీజేపీ కేంద్ర ప్రభుత్వం సీఏఏను తెర మీదకు తీసుకువచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావిస్తుందని వామపక్ష నేతలు ఆరోపించారు. దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో ఉన్నప్పుడు సీఏఏ వంటి చట్టాన్ని అమలు చేయడం సరైంది కాదన్నారు. దీనిపై రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు తమ వైఖరిని తెలియజేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని కేంద్రం అమలు చేయడానికి పూనుకోవటం సరైంది కాదని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు నిరసన ధర్నా చేపట్టారు. సీఏఏ నోటిఫికేషన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, దేశంలోని పౌరులందరూ సామాజిక సామరస్యంతో జీవించే వాతావరణంలో ఉన్నప్పుడు సీఏఏ వంటి చట్టాన్ని అమలు చేయడం సరైంది కాదన్నారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఉద్దేశంతోనే సీఏఏను తెరపైకు తెచ్చారని విమర్శలు చేశారు. ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు దీనిపై తమ వ్యతిరేకతను వ్యక్తపరిచారని అన్నారు. బీజేపీ పార్టీ మెజారిటీ హిందూ ఓట్లు సాధించి అధికారంలోకి రావాలని కోరుకుంటోందని ఆరోపించారు. సీఏఏపై రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ పార్టీలు తమ వైఖరిని తెలియచేయాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేక, ఒక్క మాటలు చెప్పాలంటే గత 10 ఏళ్లలో దేశంలో ఏ ఒక్క మౌలిక సమస్య కూడా పరిష్కారం చేయలేకపోయారు. పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, ధరల సమస్య, బ్లాక్ మనీ సమస్య, రైతుల సమస్యలు, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం చేతగాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య చీలికలు తేవడం ద్వారా, మెజారిటీ హిందూ మతస్థుల ఓట్లు పొందడం ద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సకల లౌకిక ప్రజాతంత్రవాదులందరూ కూడా దీన్ని ముక్తకంఠంతో ఖండించాలని కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్న ప్రాంతీయ లౌకిక పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు కూడా బీజేపీ వైఖరిని ఖండించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందరికీ పౌరసత్వం ఇవ్వడానికి ఎవరికీ వ్యతిరేకం కాదు.
కానీ పౌరసత్వం ఇవ్వటానికి కూడా మతాలను ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీలని వివక్షతో చూడటం అనేది మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తికే భిన్నమైంది. గతంలో ప్రజాందోళనతో ఈ ప్రభుత్వం అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. కానీ ఎన్నికల ముందు దీన్ని వివాదం చేసి దీంట్లోంచి లబ్ధి పొందాలనేటువంటి దుష్ట తలంపుతోనే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే దీన్ని అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాలి, దీన్ని ఎదుర్కోవాలి. సంక్షేమ పథకాలు అందుకున్న ఏ పేదవాడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మర్చిపోడని వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు. పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాల పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శలు చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. 14వ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పొన్నూరు గౌతమ్ రెడ్డి బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహంకి నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ ఏటలోకి అడుగుపెట్టిందని అన్నారు. ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్షాలు ఎలాగైనా అధికారంలోకి రావాలని పొత్తులను పెట్టుకుంటున్నాయని అన్నారు. పేదవాడి పక్షాన ఎప్పుడు వైసీపీ ఉంటుందని అన్నారు. పేదలకు మంచి చేసే పార్టీకే మరలా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు జగన్ చేసిన మంచిని మర్చిపోరని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న వారితో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక సిద్ధం సభలో జనాలు లేరు, గ్రాఫిక్స్ అంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కుయుక్తులు పన్నినా అధికారంలోకి వచ్చేది వైసీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. కనీసం పేదవాడు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళు 66,440,000 మంది ఉన్నటువంటి ఈ సందర్భం. అదే కాకుండా అమ్మఒడి కానీ లేకపోతే కనుక విద్యా దీవెన, విదేశీ దీవెన కార్మిక వర్గానికి అండగా దండగా నిలిచినటువంటి పద్ధతిలో ఆయన చేయూతనిచ్చినటువంటి దానిలో ఆటో కార్మికులు ఇచ్చినటువంటి దానిలో కానీ లేదంటే కనుక చేనేత కార్మికులు, దర్జీలు, దోబీలు వీరందరికీ 10,000 చొప్పున ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకుంటానికి ఏ ఒక్క కార్మికుడు పేదవాడు లేరు అనేటువంటిది నగ్న సత్యం కనబడుతుంది. అందుకే చెప్తాం, ఇవాళ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యకర్తలందరూ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి కార్యకర్త జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి తోడ్పాటునిచ్చి ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అవినీతి లేని పరిపాలన కావాలంటే సిపిఐ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలవాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు కోరారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు అవినీతిమయంగా మారిపోయారని విమర్శలు చేశారు. మరోపక్క రాష్ట్రాన్ని అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకుందని మండిపడ్డారు. మార్పు కోసం సిపిఎం కార్యక్రమంలో భాగంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అరండల్పేట ప్రాంతంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి గడపకు తిరుగుతూ టీడీపీ, వైసీపీ పార్టీలు అవలంబిస్తున్న విధానాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రజాప్రతినిధులు భూకబ్జాలకు పరిమితమయ్యారని విమర్శలు చేశారు. అవినీతి పరుల నుండి కాపాడాల్సిన అవసరం సమాజంలో ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇల్లు కట్టుకోవాలంటే నాయకులకు లక్షల ముడుపులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. నగరపాలక సంస్థలో ఉద్యోగాలను అమ్ముకుంటున్న పరిస్థితి ఉందన్నారు. కనీసం యువతకు ఉపాధి చూపే విధంగా ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని విమర్శలు చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నాశనం చేసిన బీజేపీ పార్టీతో టీడీపీ, జనసేన పార్టీలు జతకట్టాయని అన్నారు. రాష్ట్రానికి ఏం మేలు చేద్దామని బీజేపీతో జతకట్టారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరెంటు ఛార్జీలు పెంచకుండానే బిల్లులు మాత్రం పెరుగుతున్నాయి. ఎలా సాధ్యం? సర్దుబాటు ఛార్జీలు, ట్రూఅప్ ఛార్జీల పేరుతో రకరకాల భారాలు వేశారు. అంటే ఛార్జీలు పెంచరు, కానీ దొడ్డిదారిన అడ్డదారిన మాత్రం భారాలు వేస్తారు. ఇంకొక 7,200 కోట్ల రూపాయలు మళ్ళీ భారాలు పెంచడానికి రెడీగా ఉన్నారు. ఈ ఎన్నికలు 4 రోజులు మాత్రం ఆగటం, ఎన్నికలు అయిపోగానే ప్రజల కళ్ళు కప్పి మళ్ళీ ఏదో ఒక రూపంలో అధికారం పుచ్చుకోవటం, ఇది వాళ్ళు జరుగుతున్న తంతు. ఈ విషయంలో బీజేపీ కేంద్రం ఆదేశాలు ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయింది. ఇప్పుడు తెలుగుదేశం కూడా బీజేపీ సంకన చేరింది. వీళ్ళందరూ కలిసి రేపు విద్యుత్ రంగాన్ని నాశనం చేయటం, విద్యుత్ భారాలు మోపటం అనేది తెలుగుదేశం అయినా వైసీపీ అయినా కనపడుతుంది. అందుకే విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా
పోరాడేటువంటి కమ్యూనిస్టులు, వామపక్షాలు. ఈ వామపక్షాలు కమ్యూనిస్టులకి ఎన్నికల్లో మద్దతునివ్వాలని ఈరోజు కోరుతా ఉన్నాం. మా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ విజయాన్ని కాంక్షిస్తూ 12వ డివిజన్ అశోక్ నగర్, రఘు గార్డెన్, కరివేపాకు తోట ప్రాంతంలో కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. గద్దె అనురాధ ఇంటింటికి వెళ్లి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఓడిపోతామనే భయం పట్టుకుందని అన్నారు. అందుకే టీడీపీ సానుభూతి పరులు ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని దురాలోచన చేస్తున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలేదన్నారు. విజయవాడ పరిసరాల్లో అభివృద్ధి ఎక్కడా కానరావటం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ చక్కటి ఆలోచనతో రిటైనింగ్ వాల్ శాంక్షన్ చేయించి సగం నిర్మాణం చేయించారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇల్లు తొలగించి సగం గోడ కట్టి తామే అంతా చేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో విజయవాడ తూర్పు మరి కృష్ణలంక ప్రాంతం, అది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వంలో గద్దె రామ్మోహన్ గారు ఆ వరద వచ్చినప్పుడు అంతా కూడా ఆ నీళ్లలో వాళ్ళు సగం మునిగిపోయి ఇబ్బందులు పాలవుతున్నారని చెప్పి ఒక చక్కటి ఆలోచనతో రిటైనింగ్ వాళ్ళకి 450 కోట్లు శాంక్షన్ చేసి దాదాపుగా సగం పూర్తి చేసిన తర్వాత 2.5 కిలోమీటర్లు వీళ్ళు అధికారంలోకి వచ్చి మరి ఎన్నో ఇళ్లను పీకేసి, అంటే అసలు కట్టేదే అది ఇళ్లకి ఇబ్బంది కలగకుండా దాంట్లో కొన్ని వందల ఇళ్లను కూడా తీసేసి ఏదో అరకొరగా ఒక నిర్మాణం చేసి ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవటానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వ అధికారంలో వచ్చిన దగ్గర నుంచి మనం చూస్తా ఉన్నాం. అక్కడ టిడ్కో ఇళ్లు నిర్మాణం చేసింది మనం, మరి దాదాపుగా 95% మనం పూర్తి చేస్తే ఆ ఇళ్లు ఈ రోజు వరకు కూడా మరి లబ్ధిదారులకు ఇవ్వని పరిస్థితి. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా పార్టీని స్థాపించిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకు పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని యనమల కుదురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. టీడీపీ నేటి వరకు బీసీలు, బడుగు, బలహీన వర్గాలను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి విమర్శించిన టీడీపీ అధినేత చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెబితే ప్రజలు నమ్మరన్నారు. పెనమలూరు నియోజకవర్గం యనమలకుదురు గ్రామంలో వైసీపీ నాయకులు అప్పరాఫ్ ఆధ్వర్యంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ ఈడే గోపాలకృష్ణ ఆప్రాఫ్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయని, 14వ సంవత్సరంలోకి అడుగెడుతున్నామని అన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి ప్రతి గ్రామం, పల్లె, వాడలో పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వారి కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎటువంటి అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుడికి చేరేలా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. ఒక వ్యక్తిగా ప్రారంభమైన పార్టీ నేడు మహా విప్లవంగా మారిందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించి రాబోయే ఎన్నికల్లో వైసీపీ 175కి 175 సీట్లు సాధించేలా కృషి చేస్తామన్నారు. యనమల కుదురు గ్రామంలో 10,000 మెజారిటీ, నియోజకవర్గంలో 50,000 మెజారిటీతో నియోజకవర్గ అభ్యర్థి జోగి రమేష్ను గెలిపించుకుంటామన్నారు. ప్రపంచ చరిత్రలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అహర్నిశలు పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి గ్రామంలోనూ, ప్రతి పల్లె, ప్రతి ఓడ పాదయాత్ర చేసి ప్రతి గ్రామ ప్రజల యొక్క కష్ట సుఖాలను తెలుసుకొని వారి యొక్క అవసరాల కోసం సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమ పథకాల పేద ప్రజలకు చేరవేయడంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా డైరెక్ట్గా లబ్ధిదారునికి లబ్ధి చేకూరే విధంగా ఎవరికి ఒక రూపాయి కూడా కరప్షన్ జరగకుండా డీబీటీ ద్వారా ప్రజల అకౌంట్గా జమ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పార్టీకి 175 వచ్చే విధంగా ఈ పార్టీకి కష్టపడతామని ఆయన చేసినటువంటి నవరత్నాల పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో అతనికి పూర్తి మెజార్టీ వచ్చేట్టుగా ముందుకు వస్తాము. అలాగే ఈ పెనమలూరు నియోజకవర్గంలో మంత్రివర్యులు
జోగి రమేష్ గారు ముందుకు వచ్చారు, ఇన్ఛార్జిగా ముందుకు వచ్చారు ఎమ్మెల్యే క్యాండిడేట్గా. ఆయన కూడా దాదాపు పెనమూరు నియోజకవర్గంలో ముఖ్యంగా మా యనమలకూరు గ్రామంలో దాదాపు 10,000 మెజార్టీతో, అలాగే నియోజకవర్గంలో 50,000 మెజార్టీతో గెలిపించుకుంటామని చెప్పేసి ఈ ముఖంగా తెలియజేస్తున్నాం. విజయవాడ రూరల్ మండలం ఎన్కేపాడు వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ మాధు శివరామకృష్ణ, కొమ్మకోట్లు జెడ్పీటీసీ సువర్ణరాజు, మండల పార్టీ అధ్యక్షుడు నిడమానూరు సర్పంచ్ శీలం రంగారావు, రాంవరపాడు సర్పంచ్ వరి శ్రీదేవి, ఆర్వీఆర్తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదలకు మేలు చేసేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారని కొనియాడారు. సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు జగనన్నను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రతి పేదవాడు సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించారని జిల్లా కార్యదర్శి గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడవల్లి సుధాకర్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లిలో ఘనంగా నిర్వహించారు. కృష్ణా జిల్లా బాపుల్పాడు మండలం వీరవల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కోడిపోయిన బాబీ, ఆత్మూరి బాలాజీ, పిఎస్సిఎస్ చైర్పర్సన్ అల్లాడి తెరీసా, ఎంపీటీసీ దోసరి నిర్మల, పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి గ్రామ పార్టీ అధ్యక్షుడు గూడవల్లి సుధాకర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా కార్యదర్శి కోడిపోయిన బాబీ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైసీపీ జెండాను రెపరెపలాడించి అందరికీ మిఠాయిలు పంచినట్లు తెలిపారు. 13 ఏళ్ల క్రితం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీని ఎదిరించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి తన పాదయాత్ర ద్వారా నేరుగా ప్రజల్లోకి వెళ్లి వారి కష్టాలు తెలుసుకున్నారని తెలిపారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన భరోసాతో ఎన్నికల్లో గెలిచి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ప్రతి వ్యక్తి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని 2009 సంవత్సరంలో పార్లమెంట్ సభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఢిల్లీలో జరిగినటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఆయన ఢిల్లీ కోటనే ఎదిరించి తదుపరి రాజీనామా చేసి కడప పార్లమెంట్ సభ్యుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసి ఈ దేశంలోని అత్యధిక మెజార్టీతో గెలుపొంది వారి తల్లిగారైనటువంటి విజయం గారితో ఇద్దరు వ్యక్తులతో పయనం చేసినటువంటి పార్టీ 2019లో జన సునామీగా 151 సీట్లతో 51% ఓట్లతో ఈ రాష్ట్రంలో కోలుకోలేనటువంటి మిత్రపక్షాలకు దెబ్బతీసి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో పేద పొడుగు వారైన వర్గాల మనసును కొల్లగొట్టినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో ఆత్మూరి బాలాజీ, పిఎస్సిఎస్ చైర్పర్సన్ అల్లాడి తెరీసా, ఎంపీటీసీ దోసరి నిర్మల, గండి చిన్నారావు, బొడ్డు శ్రీధర్, మావులూరి యోహాను, కాటుమాల పండు, చాండ్రబుజ్జి, తోమండ్రు రమేష్, పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. హనుమాన్ జంక్షన్ శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా 200 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ రోజు అన్నదానానికి రామాయణం రాఘవరాజు, మనీషా దంపతులు సహకారాన్ని అందించారు. ప్రతి మంగళవారం దాతల సహకారంతో అన్నదానం దిగ్విజయంగా సాగుతుంది. ఈ అన్నదాన కార్యక్రమంలో దేవస్థానంలో చైర్మన్ నేర్సుభూషణం, ఈవో కూచిపూడి శ్రీనివాస్, ఆలయ సిబ్బంది, అర్చకులు, సేవా బృందం తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.